అంతా బాగుందిలేండి మా. వాటర్ కొన్ని తాపించండి. అవుట్పుట్ అంతా బాగుందా? అమ్మ ఏం చేస్తున్నారు? ఇలా అస్సలు నీళ్లు తాపించకూడదు. నీళ్లు తాపించండి అంటే తినని కాస్త కూర్చోబెట్టైనా కానీ తాపించాలి. తినందుకు తిని కూర్చోలేదు అంటే దాన్ని రైస్ చేయండి మా. అది మనం కాస్త రైస్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఇది కొద్దిగా పైకి అనేది వస్తుందన్నమాట. అప్పుడు కొన్ని తాపించండి. మీరు నేరుగా ఇలా తాపించారనుకోండి, సో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది అంటే ఒక క్షణంలో అన్నీ జరిగిపోతాయి. సో ఈ మిస్టేకే కాదు, ఇంకొకటి ఏమి అంటే ఈ కాళ్ళు చేతులు అనేవి మంచిగా ఆడించాలి. మనకు స్పైనల్ అనస్థీషియా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత నుంచి ఈ కాళ్ళు అనేవి మంచిగా వేళ్ళు ఆడించడం అవి చేయాలి. అలా చేయకపోతే రక్తం అనేది గడ్డగడుతుందనమాట. అవి ఊపిరితిత్తులు చేరింది అంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇంకొకటి కామన్గా చేసే మిస్టేక్ ఏమి అంటే తిని పడుకొనే ఉంటుంది అని పాలు అస్సలు ఇవ్వరు బిడ్డకి. అట్లా అస్సలు చేయకూడదు మా. పాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆపరేషన్ 4 గంటల లోపల స్టార్ట్ చేయాలి. ప్రతి 2-3 గంటలకు ఇవ్వాల్సిందే. ఓకేనా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఓకే.